క్రీడల్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. బాక్సింగ్ లో మనోళ్లు దుమ్ము రేపుతున్నారు. ఏకంగా 7 బంగారు పతకాలు సాధించారు. అటు మహిళలు ఇటు పురుషులు బాక్సింగ్ లో సత్తా చాటి ఒకే రోజు 7 స్వర్ణాలను భారత్ ఖాతాలో వేశారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో ఇంగ్లాండ్ బాక్సర్ రూబీ వైట్ ను 5-0 తేడాతో మట్టి కరిపించి సాక్షి విజేతగా నిలిచింది. ఆ తర్వాత మహిళల 60 కేజీల విభాగంలో ప్రియా గంగాస్ కూడా బంగారు పతకం సాధించింది. ఫైనల్లో కెనడాకు చెందిన మేరీ అల్ అహ్మదీస్ 4-1తో తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది. ఇక మహిళల 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఇంగ్లాండ్ కు చెందిన చాంటెల్ రీడ్ పై అరుంధతి 5-0 తేడాతో విజయం సాధించింది. ఇక చివరిగా 80 కిలోల విభాగంలో అంకుష్ పంఘల్, 60 కిలోల పురుషుల విభాగంలో సచిన్ సివాచ్ స్వర్ణాలు దక్కించుకున్నారు. దీంతో బాక్సింగ్ లో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 7కు చేరింది. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గో హెయిర్ రజతంతో సరిపెట్టుకుంది. జూడోలో మహిళల 63 కేజీల విభాగంలో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ స్కై నోస్టర్ ను ఓడించి ఉన్నతి శర్మ కాంస్య పతకం సాధించింది. భారత్ ఓవరాల్ గా ఇప్పటి వరకు 13 స్వర్ణాలు, 16 రజతాలు, 8 కాంస్య పతకాలు సాధించింది. మొత్తం 37 పతకాలతో పాయింట్ల పట్టకిలో 4వ స్థానంలోకి దూసుకొచ్చింది భారత్. పతకాల వేటలో అమ్మాయిలు అబ్బాయిలు మీరా మేమా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, జూడో, ట్రాక్ సైక్లింగ్, లాన్ బౌల్స్ లో మన అథ్లెట్లు దూసుకుపోతూ ఉండడంతో ఈసారి మరిన్ని బంగారు పతకాలు తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో మీరాబాయి చానుకు గోల్డ్ లభించింది. మహిళల షాట్ పుట్ లో షర్మిలా ధన్కర్ గోల్డ్ మెడల్ కొట్టారు. పురుషుల పారా అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగులో దిలీప్ గోల్డ్ సాధించాడు. ఇక జూడో 48 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని తెచ్చింది అష్మితా డే. పురుషుల జూడో 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ కు బంగారు పతకం లభించింది. మీరాబాయి చాను వరుసగా 3 కామన్వెల్త్ గేమ్స్ లోనూ బంగారం సాధించింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చిన మీరాబాయి వరుసగా 2018, 2022, 2026 కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇది భారత వెయిట్ లిఫ్టింగ్ చరిత్రలో రికార్డ్ అని చెప్పాలి.